అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన కెమెరాలో ఎప్పుడైతే మనం ఐఎస్ఓని పెంచుతూ ఉంటామో ఫొటోస్ లో మనకి నాయిస్ కూడా అలానే పెరుగుతూ ఉంటుంది. హాయ్ గైస్, నేను శ్యామ్, ఐఎమ్ ఏ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఈ రోజు ఫోటోగ్రఫీలో ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఐఎస్ఓ కోసం ఫుల్ డీటెయిల్ గా చెప్తా, వీడియో సేవ్ చేసి పెట్టుకో. ఎవ్రీ కెమెరాకి ఐఎస్ఓ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోటోగ్రఫీలో బిగ్నెస్ నుంచి ప్రొఫెషనల్ వరకు ఐఎస్ఓ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫొటోస్ లో నాయిస్ రాకుండా ఉండాలంటే ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్, అపాచర్ ఈ మూడు మనం బ్యాలెన్స్డ్ గా పెడితే గనక మన పిక్చర్ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. ఐఎస్ఓని మనం ఎక్కువగా పెడితే ఫొటోస్ చాలా బ్రైట్ గా ఉంటుంది. అదే ఐఎస్ఓని తక్కువగా పెడితే ఫొటోస్ చాలా డార్క్ గా వస్తుంది. సో ఐఎస్ఓ అనేది మనం బ్యాలెన్స్డ్ గా యూజ్ చేయాలి. సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఐఎస్ఓ అనేది మనం ఎంత ప్రాపర్ గా యూజ్ చేస్తే సబ్జెక్ట్ అనేది అంత బాగా హైలైట్ అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఐఎస్ఓని వాల్యూస్ తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎస్ఓని 100 లో పెట్టుకుంటే క్లియర్ ఇమేజ్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఐఎస్ఓని 400 లో పెట్టుకుంటే పిక్చర్ మీడియం లో ఉంటుంది. ఐఎస్ఓ 800 నుంచి 1600 యూజ్ చేస్తే పిక్చర్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఇది ఇండోర్ లో అయితే. ఐఎస్ఓ 3200 అబోవ్ యూజ్ చేస్తే పిక్చర్ అవుట్పుట్ బాగుంటుంది. ఇది నైట్ షూట్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు, అలానే లో లైట్ లో యూజ్ చేస్తారు. ఐఎస్ఓ క్యాలిక్యులేషన్ కనుక మన డీటెయిల్ గా వచ్చి ఉంటే మన పిక్చర్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఎవ్రీ ఫోటోగ్రాఫర్ కి ఐఎస్ఓ కోసం డీటెయిల్ గా తెలిసి ఉండాలి. చాలా మంది ఐఎస్ఓని ఎలా యూజ్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఫోటోగ్రఫీ టిప్స్ కోసం నన్ను ఫాలో అవుతూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.